70 పాయింట్స్ అప్లో ఓపెన్ అవుతుందంటే కిందికి వచ్చిన పైకి పోవాలా, పైకి పోయినా ఈరోజు బ్రేక్ చేయాలి. 800 వరకు పోయే ఛాన్సెస్ ఉంది అనుకుంటున్నా. 21,800 ఇది ఈరోజు రెసిస్టెన్స్. సపోర్టు 21,500 అండ్ 600. ఓకే, 600 ఆల్రెడీ పెట్టేసినాం, నో ప్రాబ్లం. 500 అది కూడా ఓకే. నిన్నటి హై క్లోజింగ్ 700 రెసిస్టెన్స్ అనుకున్నాం. రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. దీన్ని మనం కొంచెం గమనించాలి. 21,720 ఇది బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతే పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ చేద్దాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ సెల్లర్స్కు లక్కీ డే. కేర్ఫుల్గా చేస్తేనే ఈరోజు బయర్స్కి ప్రాఫిట్. నిఫ్టీ 21,720 ఇది రెసిస్టెన్స్ గానే ఉంది. ఇది రెసిస్టెన్స్ 21,680 ఇది సపోర్ట్గా ఉంది. ఈ రెండు ఇటు కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేస్తేనే తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు కూడా సేమ్ అదే ప్లేస్లో సస్టైన్ చేసి డౌన్ సైడ్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అంత ఎక్కువ అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ వెళ్ళింది. ఇది కూడా అంతే ఉండిపోయింది. ఫిన్ నిఫ్టీ సేమ్ అంతే ఉంది. బ్యాంక్ నిఫ్టీ సేమ్. మిడ్ క్యాప్ ఈరోజు కొంచెం ట్రేడ్ వెయిట్ చేస్తేనే బెటర్. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. గురువారం నాకు చాలా జాగ్రత్తగా ఉంటేనే మనీ సేవ్ అవుతాయి. ఫస్ట్ ప్రాఫిట్ తర్వాత మనీ సేవ్ కావడానికి ఫస్ట్ కారణం గురువారం వెయిటింగ్ చేయడం. నేను ఎక్కువ శాతం గురువారమే చాలాసార్లు నష్టపోయినా కాబట్టి ఎప్పుడో ఒక్కసారి ప్రాఫిట్ వచ్చింది, కానీ లాస్లో ఎక్కువ కనపడాయి అన్నమాట ప్రాఫిట్ కంటే. కాబట్టి ఈరోజు ప్రాఫిట్ కోసమే చూడాలి. ఎంత వచ్చినా తీసుకోవాలి, 2,000 వచ్చినా తీసుకోవాల్సిందే. లాస్ మాత్రం ఎక్కువ కాకూడదు. ఒకవేళ అయినా కానీ 225 2 నుంచి 5,000 లోపే లాస్ ఎగ్జిట్ అయిపోవాలి. ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చూస్తే బెటరు. ఒకవేళ వస్తే కిందికి రావచ్చు అనుకుంటున్నాను. ఇక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ వరకు రావాలి అంటే ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ క్రాస్ లైను టచ్ చేసి కిందకి వెళ్ళిపోవాలి. ఈ ట్రెండ్ లైను ఇంతకుముందు కూడా చెప్పాను సేమ్
హయ్యర్ ఐస్ సారీ దీన్ని టచ్ చేస్తేనే బై చేయాలి, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు పోయే ఛాన్సెస్ ఉన్నాయా లేదా సస్టైన్ చేసి కిందికి రావచ్చా? వచ్చిందంటే 500 వరకు ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ 600 వరకు కొంచెం ఆల్టర్ చేసింది, తర్వాత మటుకు కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే పైకి పోవచ్చు. 10లో అయితే టచ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కిందికి రావట్లేదు కానీ ఫిన్ నిఫ్టీ కిందికి వస్తుంది. నిఫ్టీ 50 మటుకు కిందికి ర్యాలీ చేస్తుంది. టచ్ చేసిన తర్వాత పైకి పోయి రావాలి, లేదంటే రివర్స్ కావాలి. మిడ్ క్యాప్ మాత్రం అక్కడే ఉండిపోయింది, కిందికి రావట్లేదు, పైకి పోవట్లేదు. కాల్ సైడు కాంట్రాక్ట్స్ చూడు ఎన్ని ఉన్నాయో, 500 లాక్ ఉంది, 21,650 దగ్గర ఎడ్దామని. ఈ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే కాల్ సైడు పైకి పోవడం కష్టంగా ఉంటుంది మార్కెట్. పుట్ సైడ్ చూడండి తక్కువగా ఉన్నాయి కాంట్రాక్ట్స్, అంత ఎక్కువ ఏం లేవు అనమాట. 200, 300, 140, 134, 200 అంటే చాలా తక్కువనే ఉన్నాయి కాంట్రాక్ట్స్, అంత ఎక్కువ లేవు అనమాట. ఇవి ఈరోజు కాంట్రాక్ట్స్ అనమాట, ఇంత పెరిగినాయి ఈరోజు. అంటే పైకి పోయిద్దని బయ్యర్స్ ఎక్కువగా ఇక్కడ కాల్ బై చేశారనమాట, కానీ అది పైకి పోయి తక్కువ, డౌన్ సైడ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది మార్కెట్. ఫిన్ నిఫ్టీ మాత్రం లైట్గా కిందికి వస్తుంది. నిఫ్టీ కూడా అంతే ఉంది, కాకపోతే ఇది ఎక్కువసేపు ఇక్కడ సస్టైన్ చేస్తుంది. మిడ్ క్యాప్ అయితే ఇంకా మరీ ఘోరం, ఇంకా అక్కడే ఉండిపోయింది, అప్ లేదు, డౌన్ లేదు, కిందికే ఎక్కువ వస్తుందని చూస్తున్నా. ఈ టైం డీకేజ్ ఉంటుంది ఇది. ఈ నిఫ్టీలో నేను దాదాపు 10 సంవత్సరాల సంపాదన, నా కష్టం మొత్తం తినేసింది నిఫ్టీ. 10 years నేను కష్టపడేది మొత్తం అప్పుడు ఓన్లీ నిఫ్టీలోనే ట్రేడ్ చేసేవాడిని, నాకేది తెలియదు. బ్యాంక్ నిఫ్టీలో చేసేవాడిని కాదు, అప్పుడు ఫిన్ నిఫ్టీ లేవులే, బ్యాంక్ నిఫ్టీ చేసేవాడిని కాదు, ఓన్లీ నిఫ్టీ 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 చేసేవాడిని. ఈరోజు మనీ మొత్తం పోగొట్టుకోవడం వల్ల ఓన్లీ ఎక్స్పైర్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అది మనీ ఉంటే ఏదో ఒకటే చేస్తాం, ఇన్ని చేయం మనం. మనీ తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ ఎక్స్పైరీ మీద ఆధారపడి వస్తే తిందామని చూస్తున్నాం అంతే. ఏంది ఈరోజు ఎక్స్పైరీలో చేస్తాడా అని మీకు డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు. దానికి కారణం ఇదే అనమాట. మనీ లేనప్పుడు ఏం చేస్తాం, మనకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి ట్రై చేస్తాం, వస్తే వస్తుంది, లేదంటే ఇంత ముందు పోయినట్టు పోతుంది, అట్లా అన్నమాట. 10 సంవత్సరాల సంపాదన పోయిందంటే ఓన్లీ 3 yearsలోనే మొత్తం. ఎంత బాధపడినో నాకు తెలుసు, నైట్ నిద్ర కూడా పట్టేది కాదు, అంత బాధగా ఉండేది. ఎక్కువ గురువారమే పోయేది కూడా నాకు. గురువారంలో ఎంత పోయి 40,000, 20,000, 50,000. నాకు వచ్చిన ఆదాయం ఎంత, నా ఖర్చు ఎంత, కొత్తలో ఏం తెలియదు కదా అసలు. ట్రెండ్ ఏంటో కూడా కరెక్ట్ తెలియదు నాకు. అట్లా ట్రేడ్ చేయడం వల్ల చాలా లాస్ పోయినా. ఈరోజు ఉదయం నుంచి ఈ 21,700 నేను రెసిస్టెంట్గానే అనుకున్నా, అది కరెక్ట్గా అక్కడే ఉండి కిందికి వచ్చింది. ఫస్ట్ ఇది టచ్ చేసి పైకి వెళ్ళిపోతే ఎక్స్పెక్ట్ చేసిన 21,640 టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది,
అనే ఉద్దేశంతోనే ఈరోజు ఉన్నా నేను. కానీ ఇక్కడ చాలాసేపు సస్టైన్ చేసింది, అంటే మార్కెట్ ఫైట్ చేస్తే పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను అనుకున్నా చాలాసేపు. 21,080 కానీ 90 కానీ క్రాస్ చేస్తే కాల్ బై చేద్దామని నేను రెడీగా ఉన్నా. దానికోసమే నేను వెయిటింగ్ చేస్తూ ఉన్నా. ఇది పైకి పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకున్నా ఫస్ట్. తర్వాత ఆప్షన్ చైన్లో చూస్తే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. దాన్ని చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, మళ్ళీ ఇది కిందికి పోయిద్దో పోదో, ఇది పైకి పోయిద్దో పోదో తెలియదు, కిందికి పోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటూనే ఉన్నా. ఇక్కడ పుట్టు బై చేద్దామని అనుకున్నా, కానీ అది కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ చూడండి ఎంత కిందికి పోయి ఎంత పైకి వచ్చేసిందో. బై చేద్దామని ప్రిపేర్ సరికే వెళ్ళిపోయింది కిందికి. అది మధ్యలో టైం దొరికింది, కానీ అది మనం నెంబర్ వేసుకుని టైంకి వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ చేసింది. ఇంకా ఈ ట్రెండ్ లైన్ దాటినామంటే ఇంకా పర్లేదు, ఇది ఇక్కడ వరకు వెళ్ళి వచ్చింది అనుకున్నా. అంతవరకు 21,500 వరకు 21,500 వరకు ఇది ఫాల్ అయ్యింది అనుకున్నా. అప్పటికి 230 కూడా కాలేదన్నమాట. ఇది సపోర్టు ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది, ఇంకా పైకి పోదు కిందికి పోదు అనుకున్నా నేను. కానీ అది ఇక్కడే రివర్స్ అయింది పైకి. నేను ఇది దాటినమంటే కొందామని రెడీ అయినా కదా, ఇక్కడ రాగానే టైం జరిగేసరికి ఇక్కడ నేను బై చేశా, పుట్టు బై చేస్తే అది ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ కిందికి వచ్చిద్దేమని అట్నే ఉన్నా నేను. ఆ ఉండటం వల్ల నాకు ఇక్కడికి వచ్చరికి దాదాపుగా 9,000 లాస్ వచ్చేసింది. ఉదయం నుంచి అట్లే ఉన్నాను, ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా బాధేసింది ఈరోజు. ఇది టచ్ చేసి కిందికి వచ్చి ఉంటే నాకు బెటర్గా ఉండేది. ఈరోజు 9,000 లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద క్యాండిల్ పడిన తర్వాత ఎమ్మటి ఎంత రికవర్ అయితే అనుకోలేదు నేను. కానీ ఎక్కడైనా సస్టైన్ చేసి కిందికి రావడమో లేదా పైకి పోవడమో జరగాలి, కానీ ఒకే క్యాండిల్ లాకుండా పైకి వెళ్ళిపోవడంతో ఈరోజు నేను కన్ఫ్యూజన్ అయిపోయి ప్రాఫిట్ తీయలేకపోయినాను. పోతుంటాయి, ఒక్కొక్కరోజు మార్కెట్ పోతుంటాయి, ఒకరోజు మనకు వస్తుంటాయి అన్నమాట. ఈ కొంచెంలో జాగ్రత్తగా ఉంటే ఈరోజు నాకు బెటర్గా ఉండేది. నిఫ్టీ 50 అనేది నాకు ఇప్పుడు ఇంతే, తొందరగా రావడం కష్టం, ఎప్పుడో ఒకసారి రావడం తప్ప